మీకు క్లారిటీ ఇస్తానండి. సేవ అనేది రెండు రకాలుగా జరుగుతుంది కాలంలో. ఎన్ని రకాలుగా ఒకసారి చూపించండి. రెండు రకాలుగా. ఒకటి, దేవుడు ప్రజలను వాడుకుని చేసేది. రెండు, దేవుడు పేరు వాడుకుని ప్రజలు చేసేది. ఈరోజు మ్యాక్సిమం 90% ఏమైందో చెప్పనా, దేవుడి పేరు వాడుకుని సేవ చేస్తున్నారు. దేవుడి పేరు వాడుకుని మాస్టర్లు సేవ చేస్తున్నారు. వాళ్ళ సొంత మైండ్తో సేవ చేస్తున్నారు. వాళ్ళ సొంత మైండ్ వాళ్ళని పరిపాలన చేస్తుంది. అందుకే సంఘాల్లో నేడు అభివృద్ధి లేదు, సంఘాల్లో నేడు జీవం లేదు. ఆనాడు ఆది సంఘంలో వచ్చిన ఉద్యమం ఈనాడు సంఘంలో లేదు. ఎవరినైతే దేవుడు ఎన్నుకుని వారి ద్వారా దేవుడు తన పని చేస్తాడో వారి ద్వారా కడవరి కాలంలో ఆది సంఘంలో వచ్చిన ఉద్యమం మరలా తిరిగి వచ్చింది. ఆ ఉద్యమం నీ బ్రతుకులో రావాలంటే ఖచ్చితంగా నువ్వు దేని చేత నింపబడాలి? పరిశుద్ధాత్మతో మీరు నింపబడాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటి తెలుసా? కనిపెట్టడం నేర్చుకో.